దగ్గరికి. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది పరీక్షల నిర్వహణ అంశంలో. నీట్ యూజీసీతో పాటు వివిధ రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో చాలా వరకు తప్పిదాలు జరిగినట్టుగా కొన్ని కథనాలు వస్తున్నాయి. అసలు ఇంత పకడ్బందీగా నిర్వహించవలసినటువంటి అంశం సుమారు 4700 సెంటర్లలో 1600 మంది విద్యార్థులు మాస్ కాపింగ్ అంటే పేపర్ లీక్ జరిగినట్టుగా ప్రాథమికంగా తెలిసినటువంటి అంశాలు ఏంటి? ఎలాంటి జవాబిస్తుంది బీజేపీ దీనికి? ఒకటి, శ్రీశైలం గారు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది. ఎన్నడూ అటువంటి సమస్య రాలేదు. దానికి అంతటి కూడా కారణము, మరి దానికి మంచి అనే కారణం భారతీయ జనతా పార్టీ అయితే, మరి ఈ ఒక్కసారి కావాలని చేస్తే బీజేపీ సర్కార్ ఎక్కడో అదే చెప్తున్నాను. ఎవరో ఒకళ్ళు కల్ప్రిట్స్, క్రిమినల్స్ ఆ యొక్క మాలిఫైడ్ ఇంటెన్షన్ తోని డబ్బు కోసం ఎవరో కొందరు చేతులు కలిపి ఆ లీక్ చేసి డబ్బులకు అమ్మేసుకోని ఉంటారు. అంత మాత్రాన బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేసింది అనడం కాదు. వెంటనే ఎఫ్ఐఆర్లని సిబిఐ టేకప్ చేసింది. అనేక మంది అరెస్ట్ అయినారు. ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. బాధ్యులైన ఏ కోశానా కూడా వదిలేదు లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సహకరించండి, అందించి అని చెప్పి చెప్పడం కోరుతా ఉన్నది. మోర్ ఓవర్, అన్నిటికి మించి ఆ బాధ ఇప్పుడు మా కోర్టులో లేదు. ఆ డెసిషన్, జడ్జిమెంట్ లేదా రీకండక్షన్ ఆఫ్ ఎగ్జామ్స్ లేదా రిజల్ట్ అవుట్ చేయడం అనేది ఆల్ సబ్జెక్ట్ టు డిస్పోజల్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పినట్టే నడుచుకుంటున్నాం అందరు కూడా. నీట్ రీకండక్ట్ చేయడమా మా అభిప్రాయం కాదు. లేదు టోటల్ రద్దు చేయకుండా రిజల్ట్ మట్టుకే ఇవ్వడమా మేము చెప్పేది కాదు. వాట్ ఎవర్ సుప్రీంకోర్టు సేస్ దానికి మేము సిద్ధంగా ఉన్నాం, అదే రకంగా నడుచుకుంటా ఉంటాం. ఎంక్వైరీ ఎక్కడ ఆగలేదు. ఆ బీజేపీ సర్కార్ పొత్తులో ఉన్న సర్కార్ బీహార్ కాబట్టి కొందరిని అరెస్ట్ చేస్తే మేము భద్రమవుతాం. రాజస్థాన్ అదేంటి శిఖర్ కోటా పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అవుట్ అయిన అనుమానం ఉన్నది రాజస్థాన్ లో. అక్కడ ఇప్పుడు బీజేపీ, అప్పుడు కాంగ్రెస్ సర్కార్ కాబట్టి ఇప్పుడు మేం భద్రమవుతాం అని చెప్పేసి ఆపేది లేదు, ఎక్కడ సైడ్ చేసేది లేదు. ఇది నాన్ పొలిటికల్ ఇష్యూగా తీసుకోవాలి. జనరల్ అఫెన్సెస్, జనరల్ క్రైమ్స్ ఎట్లయితే జరుగుతున్నాయో అదే లైన్ లో ఆ యొక్క క్రైమ్ ను, ఆ యొక్క అఫెన్స్ ను, ఆ యొక్క కుట్రను మనమంతా కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్ గా మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వాటిలో 23 లక్షల పైచీలకు పిల్లలు రాసిన ఎగ్జామ్, దీని కారణంగా యావత్ 23 లక్షల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు అంటే నిర్ణయం మరి మా చేతులు లేని పని. సుప్రీంకోర్టు చెప్పినట్టు నడుచుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదైతే చెప్తో బీహార్లో కొద్ది మందికి అంది ఉంటుంది, లేదా కోటాలో లేకుంటే ఆ యొక్క రాజస్థాన్ లో కొద్దిమంది అంది ఉంటుంది. సబ్జెక్ట్ టు డిస్పోజల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్, లెట్ అడ్మిషన్ షుడ్ గో ఆన్. తప్పేమున్నది? ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా ఏవో కేసు ఎలక్షన్ పిటిషన్లు పడతాయి, ఏదో అఫెన్స్ వాస్తవాలు దాచిందని చెప్పించి. ఏడాదికో 2 నెలలకో ఆ కోర్టులో ప్రూవ్ అయ్యి వాళ్ళ ఎలక్షన్ వైడ్ అని చెప్పేసి, ఇన్వాలిడ్ అని చెప్పేసి రద్దు చేస్తా ఉన్నది కోర్టు. ఇది కూడా అంతే. ఒకవేళ ఏమైనా పిల్లలు ఆ మార్క్స్ పొందిన వాళ్ళకు సీట్ వచ్చి నకలు కొట్టిన వాళ్ళకు, లీక్ ద్వారా వచ్చిన వాళ్ళకి తర్వాత తెలిస్తే వాళ్ళని కూడా సీట్ రద్దు చేస్తుంది. కోర్టు యొక్క నిర్దేశానుసారం చేయగలుగుతాం, లేదా ఎన్టీఏ చేస్తారు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీన్ని బాగా లాగి దేశవ్యాప్తంగా దీన్ని విస్తరింపజేసి సమస్య ఇంకా జటిలం చేయదనే యొక్క మా అభిప్రాయం. అయినా మేము ఒకటే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఇస్ దేర్ టు డిసైడ్, టు డిస్పోజ్. దాన్ని అందరం కూడా సహకరించాలి. రాజకీయంగా మాట్లాడకుండా మేము చెప్తాం.